సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దుండగులు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సీఐ కాలనీలో లేఅవుట్ రోడ్లో మార్కింగ్ చేపట్టింది. హైడ్రా ఇంకా ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్డు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యాజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం. ఫ్లాట్ యాజమానురాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్పై కత్తి, క్రికెట్ బ్యాట్తో శ్రీధర్రావు అనుచరులు దాడికి దిగినట్లుగా ఆమె ఆరోపించారు. గాయాలు పాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని సినీ నటి రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని నటి రమ్యశ్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆవిడ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే నేనే టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా పనులు చేయాలన్నా ఏవైనా సరే మొత్తం నేనే చూసుకుంటుంటాను. అయితే ఒక నెలన్నర కిందట కూడా ఇక్కడ హైడ్రా కొన్ని అక్రమ కట్టడాల్ని కూల్చివేసింది మా సొసైటీలో, మా ఎఫ్సీఐ సొసైటీలో. తర్వాత నెలన్నరకి ఎటువంటి యాక్టివిటీస్ లేవు. మళ్ళీ శ్రీధర్రావు ఆ కూలగొట్టిన ఆయన సంధ్య కన్వెన్షన్ ఆర్చ్ అవన్నీ కూడా మళ్ళీ నిలబెట్టేసుకున్నాడు వెల్డింగ్ చేసి. సరే ఇంకా మేము హైడ్రాని అడగడం జరిగింది, ఏంటి సార్ ఇదేనా పర్మనెంట్ సొల్యూషన్ అంటే, సరే హైడ్రా వాళ్ళు జీహెచ్ఎంసీని మరియు టౌన్ ప్లానింగ్ అధికారుల తాలూకు వాళ్ళ సపోర్ట్, వాళ్ళ సెక్యూరిటీని కూడా కోరడం జరిగింది. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు హైడ్రా ఇక్కడ రోడ్ డీమార్కింగ్ అంటే మా సొసైటీలో, ఎఫ్సీఐ సొసైటీలో రోడ్లన్నీ పోయాయండి. ఇది ఒక గ్రామ్ కట్ లేఅవుట్. సో మాకు రోడ్లు అప్పుడు లేఅవుట్ చేసుకున్నాము. ఆ రోడ్లన్నీ మాయమైపోయింది, అది ఒక పెద్ద గ్రౌండ్లా తయారైపోయింది అనేసి మేము కంప్లైంట్ చేయడం వల్ల హైడ్రాకి వాళ్ళు మాకు న్యాయం చేయడానికి రోడ్లు ఐడెంటిఫై చేసి డీమార్క్ చేసి ఇవ్వడానికి మాకు ఈరోజు వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు ఉదయం 11 గంటలు 11:30 ఆ ప్రాంతంలో మేము ఇక్కడ రావడం జరిగిందండి. శ్రీ అండి, ఫిల్మ్ యాక్టర్, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నేను 400 సినిమాలు చేశాను. నేను లాంగ్వేజెస్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. అంటే ఇంత ఉండి నేను ఎంతో పెద్ద సోషల్ వర్కర్ని అండి, ప్రజలకు సేవ చేయాలనుకునే మనిషిని. ఈరోజు చూశారు కదండి నా అవతారం, నేను ఎలా ఉన్నాను అనేది. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ ఉండి మన మీడియా మిత్రులు షూట్ చేస్తున్న ప్లేస్లో నేను మార్నింగ్ నుంచి సార్ 10 o'clock నుంచి అది హైడ్రా ఆఫీసర్స్ నన్ను పిలిస్తేనే ఇక్కడికి వచ్చానే తప్ప నాకు నేనుగా రాలేదండి. ఇక్కడ మేమందరమీ ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ అందరం మేము వస్తున్నామమ్మా, మీరు ఎవరెవరు ఉన్నారో రండి అంటేనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ప్లాట్ నెంబర్ వచ్చి 144 అండి. అది దగ్గర 25 సంవత్సరాలు అవుతుందండి నేను దాన్ని కొనుక్కొని. దాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాను. నా సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అది ఏదైనా ఒక జీవనోపాధి కల్పించుకుందామని ఒక ఆశతో దాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నానండి. దీన్ని ఈ రోజు ఇక్కడ ఏమి జరిగిందంటే వచ్చి నేను కొన్ని వీడియోలు అవి చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 20 days 50 days బ్యాక్ మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇది ఇక్కడ దీన్ని ఒక మార్కింగ్లు అవి చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ దాన్ని కొలాప్ చేసి అంటే సరిపేసి దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే కొలాప్ చేశారో దాని దగ్గర మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మన సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు గారు కట్టడం జరిగిందండి. బట్ మేము ఎవరిని ఆయన్ని కాదు ఎవరిని మనం కించపరచట్లేదండి. ఓన్లీ మాకు రోడ్లు కావాలండి. మాకు అప్పుడు జీహెచ్ఎంసీ రోడ్లతోనే మాకు ఇచ్చింది. మేము వెంచర్ వేసుకున్న తర్వాత ఇలాగ మేము ఏమిటంటే దగ్గర 15 మంది 20 మంది హైడ్రాకి రిక్వెస్ట్ పెట్టామండి. సార్ మా రోడ్లన్నీ మాయమైపోయాయి సార్, అక్కడ ఎలా తిరగాలి సార్, ఎలా వెళ్ళాలి అని అంటే దానికి ప్లాన్ చేసి అది ఎప్పుడో 81 నుంచి సాటిలైట్ లో చూసి చాలా క్లారిటీ తీసుకున్న తర్వాతే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ వీళ్ళందరూ ఆఫీసర్లందరూ ఇన్వాల్వ్ అయ్యారే తప్ప అలాగే అననిసరిగా ఒకరు దాని మీద ఒకరు హైడ్రానో లేకపోతే టౌన్ ప్లానింగ్ అలాగ రారండి. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఆఫీసర్లు అనుకోవాలి. ఆవిడ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే నేనే టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా పనులు చేయాలన్నా ఏవైనా సరే. ఇంకా కట్టడాల్ని కూల్చివేసింది మా సొసైటీలో, మా ఎఫ్సీఐ సొసైటీలో. తర్వాత నెలన్నరకి ఎటువంటి యాక్టివిటీస్ లేవు. మళ్ళీ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎఫ్సీఐ కాలనీలో ఈరోజు హైడ్రా అధికారులు లేఅవుట్ లో ఎఫ్సీఐ కాలనీ లేఅవుట్ లో రోడ్లు మార్కింగ్ చేస్తా ఉండగా ఇదంతా కూడా ప్లాట్ యజమానుల సమక్షంలోనే హైడ్రా అధికారులు ఈ రోడ్డు మార్కింగ్ వ్యవహారం కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క ఈ రోడ్ల వ్యవహారం మార్కింగ్ చేస్తూ ఉండగా వీడియో తీస్తున్నటువంటి ఆ ప్లాట్ యజమానిలో ఒకరైనటువంటి రమ్యశ్రీ, అతని సోదరుడు ప్రశాంత్, ఇద్దరు కూడా హైడ్రా అధికారులు రోడ్డు మార్కింగ్ చేస్తుండగా వీళ్ళు వీడియోలు తీస్తా ఉన్నారంటూ కూడా ఇన్ కన్వెన్షన్ శ్రీధర్రావు అనుచరులు వచ్చి ఒక్కసారిగా మాపై దౌర్జన్యానికి పాల్పడి తమ పైన దాడి చేసి చేతిలో ఉన్నటువంటి మొబైల్ ని లాక్కొని వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ
తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సురేష్ అనే ఒక వ్యక్తి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ప్లాట్ యజమానురాలైనటువంటి సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్ తో శ్రీధర్ రావు అనుచరులు దాడికి దిగినట్టుగా కూడా ఆమె ఆరోపిస్తూ తన ఒంటిపైన అయినటువంటి గాయాలు, తన సోదరుడికి చెంపపైన తగిలినటువంటి గాయాలన్నీ కూడా మీడియా ముందు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ హైడ్రా ఒక పక్క ఈ మార్కింగ్ చేస్తా ఉంది. ప్రభుత్వ అధికారులు ఇక్కడే ఉన్నారు, పోలీసులు ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇన్కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలను మితిమీరిపోతా ఉన్నాయి. రోజు రోజుకు ఇంకాస్త దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారు. ఈ రోజు అధికారులు ఈ రోడ్ మార్కింగ్ చేస్తూ ఉండగానే ఒక పక్క మేము వీడియోలు చిత్రీకరిస్తుండగా ఇన్నేళ్లు ప్లాట్లు కొనుగోలు చేసి ఆ ప్లాట్ లో రోడ్ మార్కింగ్ చూస్తూ ఉండగా మాకు ఆ బాధ్యత ఉంది. ఆ వీడియో చిత్రీకరిస్తుంటే మా పైన ఇన్కన్వెన్షన్ శ్రీధర్ రావు అనుచరులు వచ్చి ఒక్కసారిగా గుంపు మా మీద పడి తమ ఇష్టానుసారంగా దాడి చేసి మొబైల్ లాక్కొని ఒక మహిళని చూడకుండా మొహం పైన పిడిగుద్దులు గుద్దారంటూ కూడా బాధితురాలు మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు గచ్చిబౌలి పోలీసులకు అయితే ఒక ఫిర్యాదు అందింది. ఇది హైడ్రా సమక్షంలో జరగలేదు. హైడ్రా కమిషనర్ ఒక క్లారిటీ ఇవ్వడం, బాధితులు హైడ్రా దాడి జరిగింది అంటూ కూడా ఆరోపణలు వ్యక్తం కావడంతో హైడ్రా కమిషనర్ ఇది ఎక్కడో బయట జరిగినటువంటి వ్యవహారంలో ఉంది తప్ప మా ముందు మాత్రం హైడ్రా ముందు ఇట్లాంటి వ్యవహారాలు ఏది జరగలేదు. బాధితురాలకు ఒకవేళ నిజంగానే దాడి జరిగి అన్యాయం జరిగితే మాత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ కూడా హైడ్రా సూచించడంతో అక్కడ జరిగినటువంటి ఘటనని దృష్టిలో పెట్టుకుని రమ్యశ్రీ బంధువు అయినటువంటి సురేష్ అనే వ్యక్తి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అయితే అందజేశాడు. దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది, ఇన్కన్వెన్షన్ శ్రీధర్ రావు పేరుని కూడా దాంట్లో మెన్షన్ చేసి శ్రీధర్ రావు అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారు, దౌర్జన్యం చేశారు, మొబైల్ లాక్కున్నారంటూ కూడా బాధితురాలు మీడియా ముందు వ్యాపోయింది. కాబట్టి పోలీసులు దీన్ని వెరిఫై చేసి ఇన్కన్వెన్షన్ శ్రీధర్ రావు ఘటనా స్థలంలో ఉన్నట్టయితే, వారి అనుచరులు నిజంగానే రమ్యశ్రీపై దాడి చేసినట్టయితే డెఫినెట్ గా చట్టపరంగా వీరందరిపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. వెల్డింగ్ చేసి సరే ఇంకా మేము హైడ్రాని అడగడం జరిగింది, ఏంటి సార్ ఇదేనా పర్మనెంట్ సొల్యూషన్ అంటే, సార్ హైడ్రా వాళ్ళు జిహెచ్ఎంసీని మరియు టౌన్ ప్లానింగ్ వాళ్ళని అలాగే పోలీస్ అధికారుల తాలూకు వాళ్ళ సపోర్ట్, వాళ్ళ సెక్యూరిటీని కూడా కోరడం జరిగింది. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు హైడ్రా ఇక్కడ రోడ్డు డీమార్కింగ్ అంటే మా సొసైటీలో ఎఫ్సీఐ సొసైటీలో రోడ్లన్నీ పోయాయండి. ఇది ఒక గ్రామ కట్ట లేఅవుట్. సో మాకు రోడ్లు అప్పుడు లేఅవుట్ చేసుకున్నాము, ఆ రోడ్లన్నీ మాయం అయిపోయింది, అది ఒక పెద్ద గ్రౌండ్లా తయారైపోయింది అనేసి మేము కంప్లైంట్ చేయడం వల్ల హైడ్రాకి వాళ్ళు మాకు న్యాయం చేయడానికి రోడ్లు ఐడెంటిఫై